50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. రైట్. నేను ఈ వాక్యములో 3 టాపిక్లు ఉన్నాయి. నేను గతసారి చెప్పాను. ఇక్కడ 3 టాపిక్లు ఏంటంటే, నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, ఇది ఒక అంశం. నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. రెండో అంశం, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విడిపిస్తాను. మూడో అంశం, నీవు నన్ను మహిమపరచెదవు. మొర్రపెట్టుము, విడిపిస్తాను, మహింపరుస్తావు నువ్వు అని దేవుడు అంటున్నాడు. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మధ్యలోది ఏంటది? నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఇది మనందరికీ కావలసినటువంటి విషయం. దేవుడు విడిపిస్తాను అని చెప్తున్నాడు. వేటి నుంచి విడిపిస్తాడు అవి నేర్చుకుందాం ఇప్పుడు. అసలు విడిపించాలి అంటే మనం బంధించబడి ఉన్నామా? ఇప్పుడు నేను వచ్చి నిన్ను విడిపిస్తాను, నేను వచ్చి నిన్ను తీసుకొస్తాను, నేను వచ్చి తీసుకెళ్తాను, నేను వచ్చి అలా కొన్ని మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మన బంధువులు, చుట్టాలు, భర్త లేక పిల్లలు. అంటే నేను వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు నువ్వు అక్కడే ఉండాలి. నేను వచ్చి నిన్ను విడిపిస్తాను అని అంటే ఏదో లాక్ చేయబడి లేకపోతే ఇంకేదో బంధించబడి ఉన్నామని అర్థం. అలాగే దేవుడు కూడా నేను నిన్ను విడిపిస్తాను అంటే నిజంగా మనం బంధించబడే ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో బంధించబడ్డారు. ఎంత కష్టపడినా అప్పులు తీరట్లేదు, ఎంత కష్టపడుతున్నా సరే తృప్తిగా భోజనం ఉండట్లేదు, కంటి నిండా నిద్ర ఉండట్లేదు. కొంతమంది అనారోగ్యాలతో బంధించబడ్డారు. ఎంత జాగ్రత్తగా మీరు ఆహారం తింటున్నా, ఎంత జాగ్రత్తగా మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కానీ అదేంటో ఇంకా నీరసాలు, ఇంకా ట్యాబ్లెట్లు, ఇంకా హాస్పిటళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అంటే వ్యాధుల్లో లేక రోగాల్లో బంధించబడి. కొంతమంది దురాత్మ శక్తుల చేత బంధించబడ్డారు. ఏమండి, పైకి దురాత్మ కనపడదు, కానీ పట్టినటువంటి ఆ వ్యక్తులను బహుగా పీడిస్తుంది. అన్నం తిననివ్వదు, పని చేసుకొనివ్వదు, ఏమండి నిద్రపోనివ్వడు, ప్రార్థన చేసుకొనివ్వడు, ప్రార్థనకు రానివ్వడు, గొడవలు పెడతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన, కొందరు 2-3 రకాలైన బంధకాలతో ఉన్నారు. ఆ బంధకాల నుంచి మీరు బయటపడాలనే ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన స్థలమని, ప్రభువు కోరుకొని అభిషేకించుకున్న మందిరమని ఎరిగి ఎప్పటి నుంచో ఎన్నో అద్భుతాలు ఈ స్థలంలో జరుగుతున్నాయని తెలుసుకుని స్థలానికి మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం. మీరు విన్నది నిజమే. మీరు నమ్మి విశ్వాసంతో వచ్చినటువంటి మాటను బట్టి నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, తప్పక దేవుడు మీ ఆశను తీరుస్తాడు. తప్పక దేవుడు మీ బంధకాలన్నీ కూడా తెంచి వేస్తాడు.
తప్పక మీకున్న వ్యాధులు, రుగ్మతలు, సమస్యలు, ఆందోళనలు, కలవరాలు నా మట్టుకు నేనే, ఏమండి మీ విషయం గురించి చెప్తున్నానుగా, నా మట్టుకు నేనే మీటింగ్స్ కూర్చున్నటువంటి కలవరం 20 రోజులు కూడా లేదు. పనులు చూస్తే చాలా ఉన్నాయి, ధనం చాలా కావాలి, అసలు ఎండలు చూస్తే అసలు మామూలుగా లేవు, 10 దాటుతుంటే బయట నిలబడలేకపోతున్నాం. ఏమండి రాబోతున్న దైవజనులు ఆషామాషి దైవజనులు కాదు. మనం చేస్తున్న ఏర్పాట్లు శక్తికి మించినవి. లక్షల రూపాయలు హెచ్చించాలి, 100 మంది పని చేయాలి, పరిచర్య చేయాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు కూడా టెన్షన్, నిద్ర పడటం లేదు. నాకు కూడా తొందర ఒక ప్రక్కన, కంగారు ఒక ప్రక్కన, ఒక ప్రక్కనేమో ఆ సంతోషం ఎప్పుడా, ఆ స్తుతి ఆరాధన పండుగలు ఎప్పుడా, ఎగ్జైటింగ్ అన్నమాట. ఎప్పుడు జరుగుతాయి? మనందరం కోరుకున్న విధంగా, మనందరం ప్రార్థించిన విధంగా గొప్ప ఆరాధన గ్రౌండ్ నుంచి ఎప్పుడు వెళ్తుంది దేవునికి? ఎప్పుడు దేవుని స్వరం వినపడుతుంది? ఎప్పుడు దేవుని కార్యాలు కనబడతాయి అనే అదొక ఎగ్జైట్మెంట్ కూడా ఉంది, ఆనందము ఉంది, ఆందోళన కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే నన్నేంటి, మిమ్మల్ని ఏంటి, లైవ్ ద్వారా వింటున్న చూస్తున్న వారిని ఏంటి, మనందరినీ కూడా మనకున్న కలవరాలు, మనకున్న వ్యాధులు, మనకున్న బలహీనతలు, మనకొచ్చిన సమస్యలు, అలాంటివన్నిటి నుంచి కూడా విడిపించేది ఆయన మాత్రమే. హల్లెలూయా! ఆయన మాత్రమే. ఎవ్వరు మనలను విడిపించరు, ఎవ్వరు మనలను తప్పించరు, ఎవ్వరు మనలను ఆదుకోరు. విడిపిస్తాను, తప్పిస్తాను, ఆదుకుంటాను మాటిస్తారంతే, మాటిస్తారంతే, మాట నిలబెట్టుకోరండి. ఒకవేళ వారు ఏదైనా ఇవ్వాలి, చెయ్యాలి అని అంటే వారి లాభం, వారి బెనిఫిట్ ఆలోచిస్తారు. ఏంటి ఇతనికి నేను చేస్తే, ఏంటి ఇతనికి నేను ఇస్తే, ఏంటి ఇతనికి నేను అని ఆలోచిస్తారు. ఆ బెనిఫిట్ లేకపోతే ఆ మన ద్వారా అవసరం ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కొంచెం చిన్న సాయం చేస్తారు. హల్లెలూయా! అయితే ప్రతిఫలం ఆశించని దేవుడు నిన్నుగా నన్ను నన్నుగా ప్రేమించి మనకున్న బంధకాలు, మనకున్న పరిస్థితులు, మనకున్న కలవరాలు, మనకున్న ఆందోళనలు ఏవైనా, ఎంతైనా, ఎలాంటివైనా సరే దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా! ఈ కీర్తన రాసినటువంటి భక్తునితో అదే విషయం. ఎవరు రాశారంటే ఈ కీర్తన? ఆసాపు. చెప్పండి, ఎవరు? ఆసాపు గారు రాసినటువంటి కీర్తన ఇది. దేవుడు ఆసాపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఆపత్కాలము అని అంటే దిక్కుతోచని సమయం. అందరూ వదిలేసిన నట్టేట మునిగిపోతున్నాను అంటారు చూసారా? నాన్న వారందరూ వదిలేశారు, మోసం చేశారని పాడతాం కదా మనం. అలా ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. హల్లెలూయా! నిజంగా ఈ కీర్తన అప్పుడు ఎప్పుడో రాశారు, కానీ ఇప్పుడు జరుగుతుంది ఇదే తంతు. అందరూ వదిలేశాక దేవుడు, అందరూ మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేశాక దేవుడు, అందరూ కూడా తిని త్రాగి తిరిగి అన్నీ చేసేసాక అందరికి కాదంటే, లేదంటే మోసపోయాక, నష్టపోయాక, ఏమండి అందరిని నమ్ముకొని వమ్ము అయ్యాక అప్పుడు దేవుని దగ్గరికి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నమాట. దేవుడు ఎప్పుడో రాయింప చేసేసాడు. హల్లెలూయా!
వ్యాధి ముదిరే వరకు, సమస్య జటిలమయ్యే వరకు మనం ప్రార్థన చేయటం లేదు, దేవుని దగ్గరికి రావటం లేదు. ఏమండి? హల్లెలూయా. సమస్య చిన్నగా ఉన్నప్పుడే, బలహీనత రోగము చిన్నగా ఉన్నప్పుడే, నీకు దేవునికి సమస్య కొద్దిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థించి మొర్రపెట్టి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే చాలా సులువుగా, చాలా తేలికగా, మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక ఆయనకి కంట్లో ఏమండి పువ్వు వేసింది. వయసును బట్టి, ఆరోగ్యములో ఉన్నటువంటి కొన్ని మార్పు చేర్పులను బట్టి కామన్ అది. అయితే ఆయనకి భయం ఆపరేషన్ అంటే. ఆ భయం చేత నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నాకు భయము, పైగా నాకు బీపీ ఉంది, నాకు ఇంకోటి ఉంది, అమ్మో ఏదన్నా అయిపోతానేమో, ఒక కన్ను కనపడిపోయినా పర్వాలేదు, ఇంకొక కన్ను ఉంది కదా అనుకుని 5 సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేసేసారు. దేవునికి స్తోత్రం. రెండో కంటికి వచ్చేసింది ఆ సమస్య. ఇప్పుడు 2 కళ్ళు కూడా కనపడకుండా, ఒకరి చేయి సహాయం లేకుండా ఎద్దరికి వెళ్ళలేని పరిస్థితుల్లో, సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ధైర్యం చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ గారు అన్నారు, చాలా భయపడ్డారు, ఇలాగా ఎవ్వరికి అవ్వదు, నల్ల గుడ్డుని కమ్మేసింది పొర, చాలా బలవంతంగా చేయాలి ఆపరేషను. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి ప్రాణానికైనా ఇబ్బంది, లేదా కంటికైనా ఇబ్బంది. కంటి మీద పొర వచ్చేసి మొత్తం గట్టిగా అతుక్కుపోయింది, దాన్ని చాలా గట్టిగా లాగాలి, చాలా ఖర్చు అవుతుంది. అంతకుముందు ఆపరేషన్ 10,000 అవుతుంది అన్నారంట. ఏమండి? అరగంటలో ఆపరేషన్ అయిపోతుంది, సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారంట. ఇప్పుడు ₹1,00,000 ఆపరేషను, వారం రోజుల అబ్జర్వేషన్లో ఉండాలి. ఆపరేషన్ చేయకముందు ఒక ₹30,000 ఖరీదైన ఇంజక్షన్లు ఇవ్వాలి అక్కడ కంటికి. ఆపరేషన్ కూడా 2 గంటల పైనే పడుతుంది. ఎందుకు ఇవన్నీ? ఆ సమస్య జటిలమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? మీరు ఆత్మీయంగా కూడా ఆలోచించుకోండి. మనుషులు అన్నాక రక్త మాంసాలు కలిగిన వారం కనుక ముందో వెనకో, చిన్నో పెద్దో, ఏవో పొరపాట్లు, ఏవో తప్పిదాలు, ఏవేవో వాక్యాన్ని ఏమండి బైపాస్ చేసుకుని, వాక్యాన్ని లెక్క చేయకుండా దేవుని ఆజ్ఞలను ధిక్కరించినట్లుగా కొన్ని సమయాల్లో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. తెలుసు ఇది దేవునికి ఇష్టము కానిది, ఇది దేవుడు మెచ్చుకోనిది, ఇది అబద్ధము, ఇది మోసము, ఇది కపటము, ఇది బోటకము, ఇది తప్పు అని మనకు తెలుసు. తెలిసినా సరే ఆ పరిస్థితులను బట్టి అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అయినా సరే, ఆ సాయంకాలం అయినా సరే ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా ఈరోజు మధ్యాహ్నం అలా జరిగింది, అలా చేశాను, అలా చూశాను, అలా మాట్లాడాను, అయ్యా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించానయ్యా, నా పొరపాటు క్షమించండి, నా తప్పిదము తీసివేయండి, ఆ బలహీనతలో నేను ఉండకుండా జయించే శక్తి నాకు ఇవ్వండి అని అడుగుతున్నారా అంటే అడగటం లేదు. అలా అడగకపోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? రేపు ఇంకా ధైర్యంగా, ఇంకా ఎలాంటి తడబాటు లేకుండా, ఇంకా ఎలాంటి నిస్సిగ్గుగా అదే పని, అదే అబద్ధం, అదే మోసం, అదే కపటపు మాటలు, అవే చాడీలు కంటిన్యూ. మనస్సాక్షి ఏమండి పని చేయకుండా అలాగైపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక భయంకరమైనటువంటి పాపాలు, ఇంకా
ఇంకా చిక్కుకుపోయాం, అరెస్ట్ అయిపోతాం, ఇంకా చిక్కుకుపోయాం, ప్రాణం మీదకి వచ్చేసింది, ఇబ్బంది అన్నంత వరకు సాతాను చుట్టుముట్టేశాడు, ఇక ఊపిరి తీసుకునే పరిస్థితి లేదు అన్నంత వరకు కూడా అలాగే కంటిన్యూ అయిపోయి, అప్పుడు ఎప్పుడు ఇక ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు, ఇరుక్కుపోయాం, అయిపోయింది, ఇక చావో రేవో అన్నప్పుడు దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఎంత మంచివాడంటే ఆ సమయంలో అయినా సరే మనం యథార్థంగా ప్రార్థన చేసి పొరపాట్లన్నీ ఒప్పుకుంటే అంత చికాకైన పరిస్థితుల్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే మంచి దేవుడండి. హల్లెలూయా. కట్టుకున్న భర్త అయినా, కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే, అలాంటి అపత్కాలము, దిక్కుతోచని సమయము అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఎలాంటి మాటలంటారో మనకు తెలుసు. ఇప్పుడు వచ్చిందా నీకు, ఎంతకాలం చెప్పాలి నీకు, బాగా అయ్యిందా, నీకు ఇలాగే అవ్వాలి. ఏమండి, పోనీ సాయం చేసి తిడతారా అంటే సాయం చేయరు, ముందే దులిపేస్తారు అన్నీ, ముందే ఇక నోటుకొచ్చినవన్నీ అనేస్తారు. అనేసి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు, ఒక్క తవుడు బియ్యం నీకు ఇచ్చేది లేదు. తిట్లు తిట్టేశారు. మనకు జరిగినటువంటి ఏమండి ఇబ్బందిని బట్టి మాటలు అనేశారు, మళ్ళా వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత మంచివారో చూడండి. ఆపత్కాలములో అయినా సరే మనం ఆయనకి మొర్ర పెడితే ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మొర్ర పెట్టకుండా మనం టైం పాస్ చేస్తున్నాం. సంసోను గురించి మీరు విని ఉన్నారు కదా, సునీత మరి చక్కగా న్యాయాధిపతుల గ్రంథం చెప్పారు మొన్న. హల్లెలూయా. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను జీవితం, అసలు సంసోను గురించే వింటారు న్యాయాధిపతులు అంటే, చదువుతారు, మిగతావన్నీ వినరు, మిగతావన్నీ తెలుసుకోరు. సంసోను కంటే గొప్ప గొప్ప న్యాయాధిపతులు ఉన్నారు దాంట్లో, 12-13 మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చక్కగా చెప్పారు, మీరు విన్నారు, ఎంతమంది గుర్తుందో. సంసోను చేయకూడని పని చేశాడు. ఏమండి, రహస్యం చెప్పొద్దంటే చెప్పేశాడు, తద్వారా శత్రువుల చేతికి చిక్కేశాడు. అయిపోయింది, తన జీవితం అంతా కూడా క్లోజ్. కళ్ళు పీకేశారు, కాళ్ళు ఎరగొట్టేశారు, చేతులు ఎరగొట్టేశారు, నడుము ఎరగొట్టేశారు, బట్టలు తీసేశారు. ఇక చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆ చివరి క్షణాల్లో చివరి ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? దేవునికి స్తోత్రం. కళ్ళు పీకేశారు, బట్టలు తీసేశారు, గుండు గీసేశారు, చేతులు ఎరిగిపోయాయి, కాళ్ళు ఇరిగిపోయాయి. ఈ టైంలో ప్రార్థన ఎందుకు అనుకున్నాడా? అనుకోలా. ఆ టైంలో ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు ఎంతమంది శత్రువులను చంపాడో, ఈ చివరి ప్రార్థనలో ఆ సంఖ్య కంటే ఎక్కువగా చంపేశాడు శత్రువుల్ని. సంసోను చావబోతున్నాడురా, సంసోను పని అయిపోయిందిరా, మనల్ని భయపెట్టాడు, బెదిరించాడు, పరిగెత్తిచ్చాడు, కొట్టాడు, తిట్టాడు కదరా, వాడు చావి రోజు అంటే మొత్తం దేశం నలుమూల నుంచి వచ్చేసారంటండి. సంసోను చావు చూద్దామని, సంసోను కొడదాం, తిడదాం, ఉములొద్దాం అని ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారంటండి. పెద్ద హాల్లో అతన్ని బంధించి 2 స్తంభాలకి బంధించి ఇన్ని అవమానాలు చేస్తుంటే ఆ చిట్ట చివరిలో ప్రార్థన చేశారండి సంసోను. ఒక్కసారి నన్ను బలపరచుము. ఆ మాట ఎంత బాగుంటుందో చెప్పండి. ఒక్కసారి. దేవునికి స్తోత్రం. దేవుడు వినాల్సిన పని లేదు, ఎందుకంటే తన చేతులారా
తెచ్చిపెట్టుకున్నాడు. మనం కూడా అంతే, మన చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నాం. అన్నీ నెపమేమో దేవుడి మీద తోసేస్తున్నాం. చేతులారా చేసి పెట్టుకుంటున్నాం అన్నీ, కారణమేమో దేవుడి మీదన్నా తోస్తాం. లేకపోతే అమాయక చక్రవర్తి ఎవరో లూసిఫర్, నువ్వు కాదమ్మా, లూసిఫర్ అమాయక చక్రవర్తి. మంచి జరిగితే దేవుడు ఓహో జిందాబాద్, కీడు జరిగితే సైతానుగాడే, ఆ నల్లోడే. మరి నువ్వు మాత్రం చాలా ఇంక చెప్పకూడదులేండి అవి. దేవునికి స్తోత్రం. ప్లస్ అయితే ఇటు, మైనస్ అయితే ఇటు. నీ చేతుల్లో అలా ఏమీ లేనట్టుగా. అసలు చేసేదంతా నువ్వే, చేసేదంతా నేనే. అనవసరంగా నోరు పారేసుకుని ఇటు దేవుడు అన్న అంటున్నా, అటు దెయ్యం అన్న అంటున్నా. దేవుడు మన చేతులారా అన్నీ చేసుకున్నా మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. సంసోను ప్రార్థన ఆలకించాడు. ఈ ఒక్కసారికి నన్ను బలపరచుమయ్యా అని కన్నీటితో వేడుకుంటే దేవుడు బలమిస్తే ఇంచుమించు ఆ రోజుల్లో వేల మంది కూర్చుని ఉన్నటువంటి ఆ ఆడిటోరియం ఎముకలు విరగొట్టేశారా, దేవుడు బలపరిచారండి. కాళ్ళు విరగొట్టేశారా, దేవుడు బలపరిచారండి. నడుము విరిగిపోయిందా, దేవుడు బలపరిచారు. బలపరిచే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆ ఆడిటోరియంకి మెయిన్ ఆధారం ఆ 2 స్తంభాలు. ఏమండి, ఆ 2 స్తంభాలు ఇక్కడ చూసారు, స్తంభాలు ఎలా ఉన్నాయి, ఇలా. ఆ 2 స్తంభాల మీద కట్టేస్తే ఈ ఒక్కసారికి నన్ను బలపరచుము అని ప్రార్థన చేస్తే దేవుడు బలపరిస్తే ఆ 2 స్తంభాలను పట్టుకుని ఇలా లాగేశాడు. వేల మంది పట్టినటువంటి ఆ సమాజ మందిరం కుప్ప కూలిపోతే అతని జీవితకాలంలో చంపిన వారి కంటే ఆ చివరి క్షణం చంపిన వారి సంఖ్య ఎక్కువంట. హల్లెలూయా. అంత గొప్పవాడండి మన దేవుడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొర్ర పెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. అంత అయిపోయింది ఇప్పుడు ఎందుకు అంటాడు సైతానుగాడు. ఈ టైంలో ఇంకేం లాభం అంటాడు సైతానుగాడు. సైతానుగాడు మాట వినొద్దు. హల్లెలూయా. ప్రార్థన అన్ని సమయాల్లో చేసేది, ప్రార్థన అన్ని స్థలాల్లో చేసేది, ప్రార్థన అన్ని సందర్భాలకి తగినది, నీకు చాలినది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, అవన్నీ వద్దు. కానీ 2వ మాట ఏంటంటే, నేను నిన్ను విడిపించెదను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. నేను నిన్ను, తల్లి చెల్లి, నీ వ్యాధి నుంచి విడిపించేది యేసయ్య. నీ రోగము, నీ అప్పులు, నీ తిప్పలు, నీ సమస్యలు, నీ గందరగోళాల నుంచి విడిపించేది యేసయ్య మాత్రమే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో ఉన్నారు, ఏదో జరుగుద్ది అని దయచేసి ఆశలు పెంచుకోవద్దు. ఎవ్వరు లేరండి, ఉన్నా ఎవరు విడిపించరండి. ఇందాక చెప్పాను కదా, ఎవ్వరు లేరు నిన్నుగా కోరుకుని ఇష్టపడి ప్రేమించేది. నీ అందమో, నీ డబ్బులో, నీ ఉద్యోగమో, నీ ఇల్లు, నీ వాహనమో, నీ కుటుంబమో ఏదో కోరి ఇష్టపడుతున్నారు నిన్ను. అవి లేవనుకో కష్టపెడతారు, దానికి దూరం అయ్యావనుకో విడిచిపెడతారు నిన్ను. నిజం. అయితే ఆయన మాత్రం విడిపించే దేవుడు. హల్లెలూయా. వేటి నుంచి విడిపిస్తాడు? చాలా విషయాల నుంచి ఆయన విడిపిస్తాడు. ఏమండి, 2-3 విషయాలు చదివిస్తాను వాక్యంలో. తీయండి ఒకసారి.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం. రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు అబ్బా ధర్మశాస్త్రం చేయలేక చేతులెత్తేసిందండి. దాన్ని మన ప్రభువు చేశాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం చేతులెత్తేసింది, నా వల్ల కాదు బాబు, ఈ దోష శిక్ష, ఈ పాప శిక్ష, అమ్మో ఈ భయంకరమైనటువంటి ఈ అగాధం నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ధర్మశాస్త్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి దాన్ని చేశారు. హల్లెలూయా. ఏం చేశారు అనంటే, ఏం చేశారు అనంటే మనకు పాప మరణముల నియమము నుండి విడిపించారు. దేవునికి స్తోత్రం. పాపమునకు వచ్చు జీతము మరణం. పాపం చేశాం గనక చావాల్సిందే, మనం చచ్చి నరకానికి పోవలసిందే. మన కోసం చావడానికి ఎవ్వరు లేరు, రారు. మనం చనిపోకుండా కాపాడటానికి ఎవ్వరూ లేరు. అయితే మనం చేసిన పాపములకు ఆయన మరణము నొంది, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన భక్తి, ఆయన దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి ఆ స్థానాన్ని మనకిచ్చేసి మన స్థానాన్ని ఆయన ఎంత మంచి దేవుడండి. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించిన దేవుడు. హల్లెలూయా. నమ్మండి, నీ పాపం తీసింది యేసయ్య, మీ దోషాలు తీర్చింది యేసయ్య, మీ కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. మరణపు ముళ్ళును, సమాధి యొక్క బలాన్ని విరిచింది యేసయ్య. అసలు నాకు క్రిస్మస్ కంటే ఈస్టర్ పండుగ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా అలాగే పెంచేవారు, అలా చెప్పేవారు నాకు. క్రిస్మస్ ఏముందిరా, పుట్టినరోజు పండుగ, అది కాదు, గ్రేట్ ఈస్టర్. ఈస్టర్కి కూడా కొత్త బట్టలు కొనేవారు మా నాన్నగారు. లేదా ఆయనకి లూజ్ అయిపోయిన, టైట్ అయిపోయిన కుట్టించేసేవారు మాకు. ఆయన చొక్కాయి, మాకు 2 చొక్కాయలు, నాకు తమ్ముడికి. ఆయన ఒక ప్యాంటు, 2 నిక్కర్లు. కుట్టిది కూడా ఎవరో కూడా కాదు, మా నాన్నగారి దగ్గర చదువుకున్న టైలరే. అక్కడ డబ్బులు లేవు. మా నాన్నగారు రిటైర్డ్ టీచర్, మాస్టర్ అన్నమాట. మా నాన్నగారి దగ్గర చాలామంది చదువుకున్నారు. కాబట్టి మాకు జెండా వందనానికి కొత్త బట్టలే, అలాగే జనవరి 26 రిపబ్లిక్ డేకి కొత్త బట్టలే, అలాగే క్రిస్మస్కి కొత్త బట్టలే, ఈస్టర్కి కూడా కొత్త బట్టలే. దేవునికి స్తోత్రం. అలాగే నేను రక్షణ పొందినటువంటి ఆ పరిచర్య కూడా ఈస్టర్ని బాగా చేసేవారు. ఈస్టర్ ఏంటి అనేది అక్కడ నేను తెలుసు. నిజమే కదా, పుట్టిన సందర్భం కంటే మరణించి తిరిగి లేచి, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దినం చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది అని మరి నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఈస్టర్ని చాలా ఇష్టపడేవాడిని. దేవునికి స్తోత్రం.